హై వ్యూస్. గురివింద గింజ కూడా ఈరోజు కేజ్రీవాల్ చూసి సిగ్గుపడుతుంది. ఈ మాట ఎందుకంటానంటే, ఈయన ఎవరు మన అన్నా హజారే నిన్న పూర్తి వీడియో నేను చూడడం తర్వాత చెక్ చేశాను అని చెప్పాడు. అందులో ఏ మద్యాన్నైతే నిషేధించాలని ఒకనాడు మేము ఉద్యమించాము, ఏ అవినీతికి వ్యతిరేకంగా ఒకనాడు మేము ఉద్యమించాము, ఈరోజు ఆ అవినీతి చేసే ఈయన దొరికి ఉన్నాడు. సరే, నిజం అబద్ధం కోర్టులు తెలుస్తాయి. బట్ నేను సిగ్గుపడుతుంది, నేను బాధపడుతుంది ఎక్కడంటే, ఏ మద్యం విషయంలో అయితే ఒకనాడు మేము పోరాటం చేశామో అదే మద్యం పాలసీ అంటూ, కొత్త పాలసీ అంటూ రేయి బౌలు మందు దొరికేటట్టుగా ఈ అరవింద్ కేజ్రీవాల్ చేస్తుంటే నాకు సిగ్గేసి, ఏంటి ఇలా అని చెప్పేసి బాధేసి నేను 2 సార్లు లెటర్లు రాశా. 2 సార్లు లెటర్లు రాస్తే 2 సార్లు కూడా రెస్పాన్స్ లేదు అరవింద్ కేజ్రీవాల్ నుంచి. ఇటువంటి వాడు ఒకనాడు నా పక్కన కూర్చొని ఉద్యమంలో పాల్గొంటే నాకు సిగ్గేస్తుంది అని చెప్పేసి ఈయన అన్నాడు. సరే, అది పక్కన పెడదాం. గురివింద గింజన వర్డ్ ఎందుకు యూజ్ చేశానంటే, ఒకనాడు ఈ అరవింద్ కేజ్రీవాల్ ఈ అన్నా హజారేతో కలిసి ఉద్యమం చేస్తున్న మూమెంట్లో ఏమన్నాడు తెలుసా? అదేంటో అధికారంలోకి రాగానే అంతకుముందు ఎవరైతే అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేశారో, ఉద్యమం చేశారో, అవినీతిని ఎదిరిస్తాం అంటూ కబుర్లు చెప్పున్నారో, అదేంటో అధికారంలోకి రాగానే వాళ్ళే అవినీతి చేస్తారు. చచ్చా, ఏ మనుషులండి వీళ్ళు అంటూ ఒకప్పుడు ఇదే అరవింద్ కేజ్రీవాల్ కబుర్లు చెప్పాడు. ఇప్పుడు ఆయన చేస్తుంది ఏంటి? ఈరోజు సుఖేష్ చంద్రశేఖర్ గారు తిహార్ జైల్లో అంటున్నాడు, ఏమ్మా నేను మోసగాడినా, నేను తప్పు చేశానా, నేరస్తున్నా, అందుకే జైల్లో ఉన్నానా. మరి నువ్వేందమ్మా, రమ్మర్రా అంటూ కేజ్రీవాల్ని ఎటకారంగా అంటూ ఇంకా చాలా ఉన్నాయి బయటపడాల్సిన, అన్నీ బయటపడితే నువ్వేం తక్కువడివి కాదు, ఈ దేశం తెలిసిన చాలా ఉన్నాయి నీ గురించి, అన్నీ బయటకు వస్తాయని చెప్తున్నాడు. మరో పక్క కవిత విషయం ఆల్రెడీ అన్నాడు, కవితక్క రా నీకోసం తిహార్ జైలు వెయిట్ చేస్తుందని చెప్పేసి అన్నానే అన్నాడు. ఈమె ఇప్పుడు పాపం కవితకు సంబంధించి పాపను వాడు ఇప్పుడు హార్ట్ఫుల్గానే యూజ్ చేస్తాయి. ఎలా అంటే, ఆమెకి హై బీపీ ఉందట, హెల్త్ రిపోర్ట్స్ ఇవ్వటం లేదట. అడిగితే నా హెల్త్ రిపోర్ట్స్ అని ఇవ్వండి, నాకు చూసుకోవాలి కదా ఎలా ఉంది ఏంటి అనేసి, నాకేమైనా అయితే ఎలా ఏంటి అని పాపం ఆమె అంటుంది. నెక్స్ట్ ఆమెకు సంబంధించి ఇప్పుడు ఈడీ కస్టడీ ఈరోజు ఎక్స్టెండ్ చేస్తారా, బెయిలా లేదంటే జైలా తేలాల్సి ఉంది. వీడి యొక్క మెయిన్ ఇంటెన్షన్, దొరికితే దొంగ అని అంటూ ఉంటారే, దొరకపోతే దొర అని అంటూ ఉంటారే, ఇదిగో ఇటువంటి వాళ్ళే. నేను ఎవరి కింద కామెంట్లు పెట్టారు, ఏదో ఒక పార్టీని చూపించండి పద్ధతిగా ఉన్నారండి. నేను అంతే అంటున్నా, ఒక్క పార్టీ కూడా పద్ధతిగా మన భారతదేశంలో లేదు. కానీ విచక్షణ అనేది ఒకటి ఉంటుందిగా, మన మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుందిగా, అట్లీస్ట్ వాటి తగ్గట్టు నడుచుకుంటా పోవాలా. మరీ అసలు నన్ను ఎవడు పట్టుకోడు, నేను పత్తిత్తుని, నేను మెరపిత్తు లాంటి వాడిని, నన్ను పట్టుకొని చూస్తే వాడికి చేయగలిద్ది అనుకుంటూ ఉంటే అట్ట. చట్టాలు ఉన్నాయా, భారతదేశం రాజ్యాంగం ఉందయ్యా, దొరికితే తీసుకొని లోపలేస్తారు అంతే. సో ఇప్పుడు కేజ్రీవాల్ విషయంలో కూడా నాకు సిగ్గు అనిపిస్తుంది. ఎక్కడంటే, చీపురుతో ఊట్ చేస్తా, అవినీతిని కడిగేస్తాను హడావుడి చేసిన ఈ క్యాండిడేట్ ఇప్పుడు అన్నా హజారే చెప్పిన మాటలను బట్టి చూసినా, గతంలో అరవింద్ కేజ్రీవాల్ ఏమన్నాడు ఏంటో చూసినా, ఈరోజు సుఖేష్ చంద్రశేఖర్ చెప్తుందైనా, ఈడీ చెప్తున్నదైనా, కవిత విషయంలో బయటపడ్డే మొత్తం గమనిస్తూ ఉన్నా, నిజంగా అత్యంత దరిద్రం, నీచం అన్నమాట. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఉన్నాడండి, అవునయ్యా నేను పోరుని చూస్తా, హెచ్పి కొట్టుకుంటా, నేను ఎంజాయ్ చేస్తా, ఆడవాళ్ళు తొడలు నాగుతా చెప్తున్నాడు. తాను చేసే గలీజ్ పనులని చెప్తున్నాడు అంతే తప్ప, చిచ్చి ఆడవాళ్ళంటే నాకు అమ్మో చాలా గౌరవం అని అంటూ మళ్ళీ ఆడవాళ్ళు బయట కొంచెం జారగానే కనిపించిందా అటువంటి ఇది చేయటం కాదు. నేను రాజ్యమైన మంచివాడు నేను అంటలా, అంటే నేను ఇదిరా బాబు అని చెప్తున్నాడు. బట్ కొంతమంది ఏంటి, పద్ధతిగా సభలు సమావేశాలు మాట్లాడతారు, స్త్రీల గురించి గొప్పతనం గురించి, పిల్లల గురించి గొప్పతనం, కానీ ఇళ్ళకి వెళ్తే పిల్లల చేత వెట్టి చక్కలు చేపిస్తారు, అండ్ మిగతా ఆడవాళ్ళ మీద అసభ్యంగా ఏదో చేస్తూ ఉంటారు, అండ్ ఇల్లీగల్ రిలేషన్ భయంకరంగా. మీకు అర్థమైంది నా బాధ ఏంటో? అది నేను చెప్పేది కూడా. మేకవన్నీ పులులు అంటారు వీటిని, ఓకేనా? ఇటువంటి వాళ్ళని ఎప్పుడు కూడా బ్లైండ్గా ఫాలో అవ్వకండి. నాట్ ఓన్లీ దీస్ పీపుల్, ఏ పొలిటీషియన్ అయినా సరే మిమ్మల్ని వాళ్ళ ట్రాప్లోకి లాగాలని చూసినప్పుడు 1కి 10 సార్లు క్రాస్ చెక్ చేసుకొని, మేము ఓటేసాము నువ్వు మంచి అని చెప్పండి అంతే. నీ సభలు సమావేశాలు ర్యాలీలు మాకు వదిలేవా, మా పనులు మాకు ఉండేరా బాబు అని చెప్పండి.